హెయిర్ స్టైల్ వేయడానికి నేను, ఏయించుకోవడానికి నా కూతురు ఎంత కష్టపడ్డామో తెలుసా? కానీ మా ఆయన అలా పిచ్చి గూళ్ళు కట్టకపోతే అందంగా జడలేయొచ్చు కదా అని అనేసాడు. అంతే. ఆ మాటకి నేను, నా కూతురు ఆశ్చర్యపోతుంటే, బావురు కప్పల్లా అలా నోరులు తెరుచుకొని ఇక్కడే ఉంటారా? లేతే నాతో పాటు బయటకొస్తారా? అని అడిగాడు. అంతే. పరుగు పరుగునెళ్ళి బండెక్కేశాం. ఇంతకీ ఎక్కడికెళ్తున్నామో తెలీదు. ఎక్కడికెళ్తున్నాం మాయా అని అడిగాను. అంతే. మన పాములు పట్టే వాళ్ళ దగ్గర 2 రక్తపింజలు తప్పిపోయినాయంట. నీకు నీ కూతురికి తెలియట్లేదు గానీ ఆ రక్తపింజలు మీరేనే బాబా. అస్తమానం బుసలు కొడతానే ఉంటారు. ఇంక భరించడం నా వల్ల కాదు. ఇచ్చేత్తాను. ఆ పాములోళ్ళకి ఇచ్చేత్తాను అన్నాడు. నవ్వుతున్నారు కదా మీరు? నవ్వకండి. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే నా కూతురు అమ్మా కోపం తెచ్చుకోకు. నాన్న సంగతి తర్వాత చూసుకుందాంలే అంది. చూసారా? కొంచెం అంత కూతురుంటే ఎంత కోపంలో ఉన్నా ఎప్పుడు కూల్గానే ఉండొచ్చు. మరి మీరేమంటారు? వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. లేకపోతే నా కొంచెం అంత కూతురికి కోపం వస్తుంది మరి.